బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో నూకలు చెల్లిపోయినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో వారి పర్ఫార్మెన్స్ సున్నా. వారు అన్నీ అయిపోయినాయి, ప్రజలు తిరస్కరించినారు కాబట్టి ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉన్నారు. మా దగ్గర గణాంకాలతో మేము సిద్ధంగా ఉన్నాం. 10 ఏళ్లలో మీరు ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేశారు, మేము ఒక సంవత్సరంలో ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేస్తామో చర్చించుకుందాం. ఏం సాధిస్తారు కిషన్ రెడ్డి గారు? రాష్ట్రానికి రావాల్సిన 35-40 వేల కోట్ల అప్పులో తీసుకురాలని పరిస్థితిలో ఉన్నాడు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి. ఇవాళ మూసీ ప్రక్షాళన హైదరాబాద్ భద్రంగా ఉండడానికి తీసుకున్నటువంటి కార్యక్రమం. మరి హైదరాబాద్ సురక్షితంగా ఉండాలా వద్దా అనేది మొదటగా కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ఒకరోజు నిద్ర చేస్తే ఏమొస్తుంది? మూసీ ప్రక్షాళన అనేది ఎవరి స్వార్థం కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం చేపడుతున్న కార్యక్రమం. హైదరాబాద్ ఎంత పెద్దటి వాన పడ్డా సురక్షితంగా ఉండాలి అంటే మూసీ సమూలంగా ప్రక్షాళన జరగాలి. దానికి వారు సమ్మతంగా ఉన్నారా లేదా? అసలు హైదరాబాద్లో నివసిస్తున్న మూసీ పరివార ప్రాంతాల్లో నివసిస్తున్న 40% జనం కోసం వారు సురక్షితంగా ఉండాలా వద్దా అనేది ఫస్ట్ తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది.